సంతృప్తికరంగా లేరు, ఎవరికి న్యాయం జరగలేదు అని నేను కోరుతున్నాను. అయితే ఇక బీఆర్ఎస్ నుంచి పవన్ గౌడ్ గారు ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో బీఆర్ఎస్ ఇచ్చినటువంటి ఏదైతే రైతు బంధు పేరిట 70 లక్షల మందికి ఏదైతే ఎకరాకి 10,000 రూపాయల చొప్పున ఏదైతే రైతు బంధు ఇచ్చిందో, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కేవలం 30 లక్షల మందికి అది కూడా ఎకరాకు 15,000 రూపాయలు ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తుంది. దీన్ని మీరు ఏ విధంగా స్పందిస్తారు? ముందుగా జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా రైతు భరోసా గురించి, రైతుల గురించి చర్చించేందుకు 4 States యాజమాన్యానికి ధన్యవాదాలు. నాతో ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారాలు. ఇప్పుడు ఏంటంటే అలవి కాని హామీలతో గద్దెనెక్కిండు రేవంత్ సారు. ఏమిచ్చిండు? 6 గ్యారంటీలు ఇచ్చిండు. ఈ 6 గ్యారంటీలల్లా రైతు భరోసా అనేసి ఒక గ్యారంటీ ఇచ్చిండు. ఆ రైతు భరోసాల 15,000 రైతులకు, కౌలు రైతులకు, 12,000 వ్యవసాయ కూలీలకు అని చెప్పిండు. వరి పంటకు 500 బోనస్ అని చెప్పిండు. ఇటు సైడ్ ఏమో ఈ గ్యారంటీ కార్డుల మీద, ఇక్కడనేమో రేవంత్ వర్యుల సంతకము, ఇటు సైడ్ ఏమో బట్టి విక్రమార్క గారి సంతకము, ఇద్దరు సైన్లు పెట్టి ఇవి కాంగ్రెస్ 6 గ్యారంటీలు అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం మొత్తం ఎలక్షన్ల ముందు తిరుక్కుంటా రైతులకు, ప్రజలకు అన్ని రకాలుగా వాగ్దానాలు చేసిండు. ఇంకొకటి ఏంటంటే, ఒక్క నిమిషం ఒక్కసారి వీడియో చూడండి. ఒక్క నిమిషం. ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తుంది రైతు బంధు. కాంగ్రెస్ అధికారంలో వస్తే 15,000 వస్తాయి. ఇప్పుడు తీసుకుంటే రైతు బంధు 10,000 వస్తుంది. కేసీఆర్ బిచ్చం ఎత్తాండు ప్రతి రైతులకు అని చెప్పిండు. 2 పంటలకే ఇస్తాండు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 3 పంటలకే ఇస్తా అని కూడా చెప్పిండు. 3 పంటలకు దేవుడేరు గాని ఒక్క పంటకు కూడా చక్కగిస్తలేడు. ఇప్పటి వరకు ఇచ్చింది లేదు. గద్దెనెక్కిన తర్వాత 7,500 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం జమ చేసిన వాటిని రైతు బంధు పథకం కింద విడుదల చేయడం జరిగింది. కానీ వానాకాలం పంటకు, ఇప్పుడు యాసంగి పంటకు ఇప్పటి వరకు వానాకాలం ఎగ్గొట్టిండు. ఆల్రెడీ యాసంగి పంటది ఇప్పుడు కూడా ఇస్తాడా ఇయ్యడా తెలియదు. ప్రతి రైతన్నకు, తెలంగాణలో ఉన్న ప్రతి రైతన్నకు 17,500 రూపాయలు బాకీ ఉన్నాడు. కరోనా లాంటి కష్టకాలం వచ్చినాక కూడా ఈ దేశ చరిత్రలోనే కని విని ఎరుగని విధంగా 11 సార్ల రైతు బంధు పథకం వేసి 72,000 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. కానీ ఈయన గద్దెనెక్కిన తర్వాత ఒక మాట, గద్దెనెక్కక ముందు ఒక మాట. అంటే ఒడ్డు దాటేదాకా బోడమల్లన్న, ఒడ్డు దాటిన తర్వాత బోడమల్లన్న శాస్త్రం చేస్తాడు. 40 లక్షల మందికి రైతు భరోసా కడిగేస్తాడట. ఏందయ్యా అంటే దాంట్లో రైతు భరోసాకు పిఎం సమ్మిట్ అని ఇప్పుడు ఉన్నది చూడండి, సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే వేస్తుందో దాన్ని అనుసరణ తీసుకొని ప్రతి రైతుకి వేస్తాడట. అంటే ఒక ఇంట్లో 3-4 రైతులుంటే ఎవరికి వేయడంట, ఒక్క రైతుకే రైతు బంధు పైసలు ఇస్తాడట. 70 లక్షల మంది రైతులకు కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తే, ఇప్పుడు కోత పెట్టి కాంగ్రెస్ హయాంలా 30 లక్షల మందికే మేము ఇస్తామని చెప్తున్నారు. గవర్నమెంట్ జాబర్స్ కి ఏమో ఎవరికి ఏమో అనే విధంగా చెప్తున్నాడు. కేసీఆర్ రైతు యూనిట్ గా రైతు బంధు ఇస్తే, రేవంత్ కుటుంబం యూనిట్ గా రైతు బంధు ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. అంటే అధికారంలో రాకముందు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట. ఎప్పుడు రైతు బంధు పైసలు అడిగినా ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటా కాలం ఎల్ల తీసుకుంటున్నాడు ఈ రేవంత్ రెడ్డి. ఆల్రెడీ వానాకాలం పంటలు సగం మేడ వేసుకున్నారు నాట్లు, అప్పో సప్పో తీసుకొని రైతన్నలు. ఇప్పటి వరకు కూడా రైతు బంధు స్టార్ట్ చేయలేదు. ఎప్పుడు వేస్తామంటే సంక్రాంతి తర్వాత వేస్తాము. అప్పుడు కూడా వేస్తారా వెయ్యరా అనేది ఎవరికి అర్థం కావట్లేదు. రైతులు నిండా ముంచిండ్రు, రైతులను నిండా ముంచిండ్రు వీళ్ళ హామీలతోటి. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేది రైతులందరికీ అర్థమైపోయింది. తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరుక్కుంటా అబద్ధాలు చెప్పిండు అనేది ప్రజలందరూ గ్రహించిండ్రు. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి అనేట ఆయనకు కర్రు కాల్చి బాత పెట్టబోతున్నారు రైతన్నలు. రైతు ఏడిచిన రాజ్యం, ఎద్దేడిచిన యువతం బాగుపడ్డట్టు చరిత్రలోనే లేదు. జాదవ్ గారు మనకు చర్చలో పాల్గొన్నారు. జాదవ్ గారు వెల్కమ్ అండి. ఇప్పుడు ఏదైతే మీ